ఈ కథ బాగుంటుంది, ఇది చేసుకో స్వరూప్ అని అప్పటి నుంచి నేను నా నా చేతనైన సపోర్ట్, కంఫర్టబుల్ సపోర్టే చేస్తున్న, పెద్ద రిస్క్ సపోర్ట్ ఏం చేయలేదు. బట్ వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఎవరైతే స్వరూప్కి, వాళ్ళ ఫ్రెండ్స్, కో ప్రొడ్యూసర్స్ అందరూ చాలా మనస్ఫూర్తిగా ఈ సినిమా బాగా రావాలని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సపోర్ట్ చేస్తున్న సుభాష్ని గారికి, రాజ్నాథ్ గారికి, కొండా లక్ష్మణ్ గారికి అండ్ దివ్యల శ్రీనివాసరావు గారికి అందరికీ మనస్ఫూర్తిగా ఆ, చాలా గ్రేట్. మీరందరూ ఓ డైరెక్టర్కి ఈ సపోర్ట్ చేసి ఓ డైరెక్టర్ ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారు. వాళ్ళు అందించిన సపోర్ట్తో స్వరూప్ ఏ స్టోరీ అయితే ఎన్నుకున్నాడో దాన్ని, అంటే నేను చెప్పాను ఇంతకుముందు కూడా, చాలా కథలు అందరు కథలు చెప్తారు, కథ చెప్పిన తర్వాత డైరెక్షన్ దగ్గరికి వచ్చేసరికి చాలా తక్కువ అనుభవంతో వస్తున్నారు చాలామంది. కథ చెప్పివాగానే డైరెక్టర్ అంటున్నాం, కానీ డైరెక్షనల్ స్కిల్స్ వేరు. అది తెలియక ఆ పరిపూర్ణమైన ఆ కెమెరామెన్ వాళ్ళ సపోర్ట్ ఉంటే తప్ప అనుకున్న కథ స్టేజ్ మీదకి రావట్లేదు. బట్ స్వరూప్ డెఫినెట్లీ ఈజ్ ఎ డైరెక్టర్. తన కథ, డైరెక్షన్ అన్నీ తెలుసుకొని, అన్ని స్కిల్స్ నేర్చుకొని, పర్ఫార్మెన్సెస్ ఎలా ఉండాలో తెలుసుకొని ఈ సినిమాని పరిపూర్ణంగా తెర మీదకి ఎక్కించాడు. కాబట్టి ఈజ్ ఎ కంప్లీట్ డైరెక్టర్. డెఫినెట్లీ ఈజ్ ఎ గుడ్ ఫ్యూచర్ ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ స్వరూప్, మనస్ఫూర్తిగా. అండ్ ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక మొదలుపెట్టిన తర్వాత నందుతో మాట్లాడడం జరిగింది. ఫస్ట్ నందు ఈ సినిమా చేసిన హెల్ప్ ఏ హీరో ఏ సినిమాకి చేయడు. ఏం చేసేదనే తర్వాత చెప్తాను సినిమా రిలీజ్ అయినాక. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను ఇండస్ట్రీలో ఉన్నంతకాలం ఇంతకుముందు ఆ రోజు నందు తీసుకున్న డిసిషన్, సపోర్టింగ్ డిసిషన్ దగ్గర ఈ రోజు వరకు ఎప్పుడు నందుకు ఫుల్ సపోర్ట్గా ఉంటా. డెఫినెట్లీ ఓ మంచి కథ బయటికి రావడం కోసం మా ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి నందు ఫుల్ పేజ్ సపోర్ట్ చేశాడు. సపోర్ట్తో పాటు పర్ఫార్మెన్స్ నందు పర్ఫార్మెన్స్కి కొత్తగా చెప్పక్కర్లేదు. లాస్ట్ 20 years నుంచి చూస్తూనే ఉన్నాం. దీంట్లో ఇంకో చూపిస్తాడు. చాలామంది కొత్త డైరెక్టర్స్కి, ఇంకో హీరో ఓ రేంజ్ పర్ఫార్మెన్స్ చేసి హీరో దొరికాడని ఈ సినిమా ద్వారా ప్రూవ్ అవుతుంది. చాలా మంచి కథలు వస్తాయి. డెఫినెట్లీ ఈ డిజర్వ్. అంతే, కొంచెం లేట్ అవుతుంది. సీజ్ స్టార్, బట్ ముందర తెలుస్తుంది. అలాగే అవిక గురించి నేను ఎక్కువగా అంటే ज़्यादा प्रे नहीं करना, आपके लिए ज़्यादा वो नहीं बोलना, बट గాడ్ బ్లెస్ యూ అంతే. ఆమెతో సినిమా చూపిస్తామా, సినిమా చేశాను. తర్వాత తన వల్ల ఒక పెద్ద సూపర్ హిట్ వచ్చింది నా కెరియర్లో. అలాగే #బ్రో సినిమా చాలా మెమరబుల్ మూవీ. గాడ్ బ్లెస్ యూ. అలాగే అవిక అండ్ వాళ్ళ ఫాదర్ ఈ సినిమాకి, ప్రొడ్యూసర్కి చాలా స్ట్రాంగ్ హెల్ప్ చేశారు. కాబట్టి సినిమా ఈరోజు ఇంత బాగా వచ్చింది. అలాగే కెమెరా